అందుకు నువ్వంటే నాకు రెస్పెక్ట్ ఉంది. అది ప్రేమ అయితే కాదు. ఇంత చెప్తున్నా నువ్వు మళ్ళీ అదే ఫీల్డ్లో ఉంటే కనుక నీ మీద నాకున్న ఆ రెస్పెక్ట్ కూడా పోతుంది. దయచేసి ఆ రెస్పెక్ట్ కూడా పోయేలా చేసుకోవద్దు. తప్పకుండా అండి, చాలా క్లారిటీ ఇచ్చారు. కానీ ఒక్కటైతే నిజం, మీ నమ్మకం మీకెలా అయితే ఉంటుందో నా నమ్మకం నాకు అలాగే ఉంటుంది. ప్రేమ లేదు అని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ మనసులో నాకు స్థానం ఇస్తారు. మీరు నాకు దగ్గర అవుతారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నేననే దాన్ని పోయే వరకు కూడా ఉంటుంది. ఏదో ఒక రోజు మీలో ఆ మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. మార్పు వస్తుందా? సమస్య లేదు. మార్పు కాదు, నీ ప్లేస్లోకి ఇంకో కొత్త పర్సన్ వచ్చినా రావచ్చు. ఆ ఎఫ్ఎంలో పాడిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ముందు నేను తనకి దగ్గర అవ్వాలి, నీకు కాదు. మీదకి వస్తున్నావేంటి? హే, ఇప్పుడు నేనేమన్నా నేను ఏడుస్తున్నావు? అలా మాట్లాడతావేంటి చందు? వాళ్ళేమో నీకు పెళ్లి అంటున్నారు, నువ్వేంటి ఏం మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూతురు, వాళ్ళు మాట్లాడుకున్నారు. మరప్పుడు చెప్పొచ్చు కదా నేను ఈ పెళ్లి చేసుకోను అని. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలేంటి చందు? మనం ప్రేమించుకున్నాం కదా. హే, ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. నిన్ను కూడా మర్చిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు దాని గురించే మాట్లాడుతున్నావు? ఇది ఒక అనాథ పిల్ల మనసు చందు. నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేకపోతున్నాను. అయితే ఏంటి? ఈ విషయాన్ని అందరికీ చెప్పి ఇంట్లో అందరి ముందు నన్ను విధవం చేయాలని చూస్తున్నావా? అలా అనుకునేదాన్నే అయితే ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టకుండా ఉండేదాన్నా? మీ అమ్మ వాళ్లకు చెప్పకపోయినా కనీసం పల్లవి అక్కకైనా చెప్పేదాన్ని కదా. ఆవిడ ఒక్కదానికి చెప్తే చాలు నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోవడానికి. అంటే నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదంటావా? హే, నాకు నీ జీవితం కంటే నా జీవితమే ఇంపార్టెంట్. ఇండియాలో కలిసిన డే 1 నుంచి నీకు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. మన మధ్య ఉన్న సంబంధాన్ని మర్చిపో అని. అసలు నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు ఎంత డబ్బులు కావాల్సి వస్తే అంత డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అది కాదు చందు. ఏది కాదు? ఏది కాదు? నీతో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోకుండా ఇంకా ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? టార్చర్ చేస్తున్నానా? ఇదే మాట ఒకప్పుడు నేను నీకు చెప్పాను చందు, నా వెంట తిరగద్దు, నా వెంట పడొద్దు అని. నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను, కానీ నువ్వు నా చేత ఐ లవ్ యూ చెప్పించుకునేంత వరకు నా చుట్టూ పిచ్చి వాళ్ళ తిరిగావు. చివరికి నా చేత ఐ లవ్ యూ చెప్పించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అంటున్నావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను చందు. అమ్మా, పూలమ్మా, రండమ్మా. అమ్మా, పూలమ్మా, బాగున్నాయమ్మా, తాజా తాజా పూలమ్మా. ఇదిగో అమ్మాయి, అక్కడేముందని అటు వెళ్తున్నావు?
అమ్మా అమ్మ పూలు తీసుకో అమ్మా. అయ్యో లేదమ్మా, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. దాందేముందమ్మా, 1 నిమిషం పూలు తీసుకొని వెళ్ళిపో. ఎవరు కొనట్లేదమ్మా, తీసుకో అమ్మా. ఏమండి చెప్తే అర్థం కదా, నేనేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఏమ్మా, ఈ అమ్మాయిని ఇక్కడేం చూసారా? ఈ అమ్మాయ్యా ఇప్పుడే ఆ కొండవైపు వెళ్ళిందిగా. ఏంటి? ఉషా